ఈ రోజు నేను కూర్గ్లో ఉన్నాను. మంచిగా అక్కడ రిసార్ట్లో ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ చెక్అవుట్ చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి వేరే దానికి వెళ్తున్నాము. అండ్ ఎస్ ఈ రోజు ఈ మొత్తం హోల్ డే అంతా కూర్గ్లో ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. పెద్ద ప్లానింగ్. అండ్ మర్చిపోయాను, మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? So beautiful, so elegant, just looking like a wow. అంటే రెగ్యులర్ రెస్టారెంట్స్, రెగ్యులర్ హోటల్స్ ఇవన్నీ రెగ్యులర్. ఇట్లా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మేము ఇప్పుడు కేవ్ లో ఉండబోతున్నాం అన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది యాక్చువల్ గా సైట్ సీయింగ్ ప్లేస్ కింద పెట్టచ్చు నన్ను అడిగితే. అంత బాగుంది. మమ్మీ ఎలా అనిపించింది ఇది? వెరైటీగా ఉంది. అసలు మనకి వైజాగ్ హైదరాబాద్ పీపుల్స్ కదా, ఇంత ఐడియా లేదు. చాలా బాగుంది. క్యాంప్ ఫైర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సిట్టింగ్ ప్లేస్ బాగుంది కదా. ఇదేదో పక్షి మార్నింగ్ నుంచి సాంగ్ పాడుతూనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. ఎస్, ఈ రోజు వచ్చేసి డే 3 అనమాట. సో స్టార్టింగ్ నుంచి సిరీస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. చూడలేని వాళ్ళ కోసం ఈ రోజు నేను కూర్గ్లో ఉన్నాను. మంచిగా అక్కడ రిసార్ట్లో ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ చెక్అవుట్ చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి వేరే దానికి వెళ్తున్నాము. ఎందుకంటే మేము ఏమనుకున్నామంటే 2 రోజులు ఒకే దాంట్లో ఉండి ఎందుకు అనేసి 2 days 2 different ప్లేసెస్లో ఉందాము అని చెప్పేసి లిటిలేష్ కోసం. ఎందుకంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది కదా. ఆల్రెడీ ఇది ఎంజాయ్ చేస్తాము నిన్నంతా ఈ రిసార్ట్. సో మీరు దీని ముందు బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. రిసార్ట్ డీటెయిల్స్ అన్ని కావాలంటే ముందు బ్లాగ్లో చూడండి. అండ్ ఎస్ ఈ రోజు ఈ మొత్తం హోల్ డే అంతా కూర్గ్లో ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. పెద్ద ప్లానింగ్. ఇప్పుడు వెళ్తున్నాం మేము ఎలిఫెంట్ క్యాంప్కి. యాక్చువల్గా ఏంటి అంటే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాలి అంటే మార్నింగే బయలుదేరాలి 8కే. ఇప్పుడు ఆల్రెడీ 9 అయింది. బట్ కొంచెం హడావిడి ఏముంది, రిలాక్స్డ్గా వచ్చిందే ఇక్కడికి రిలాక్స్ అవ్వడానికి కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా ఏది వీలైతే అది చేద్దాం, గో విత్ ద ఫ్లో అన్నట్టుగా అనుకున్నాం. ప్లాన్ అయితే ఉంది, బట్ ఆ ప్లాన్ ప్రకారం కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు అనమాట. అంటే కవర్ చేయాల్సిన ప్లేసెస్ గురించి చెప్తున్నాను. సో కొన్ని ప్లేసెస్ స్కిప్ చేస్తున్నాము. లిక్లేష్కి కొంచెం ఎగ్జైటింగ్గా ఉండే ప్లేసెస్ మటుకు తీసుకెళ్తాను అనమాట. సో అందుకని చెప్పేసి మొత్తానికి గో విత్ ద ఫ్లో. మార్నింగే టీ తాగేమికుగా మళ్ళా చక్కగా ఇప్పుడు టిఫిన్ తినేసి రెండోసారి టీ తాగుతున్నాము. మంచిగా తాగి అట్లానే ఇలాంటి ప్లేసెస్ ఇలాంటి ఎంజాయ్మెంట్ రా మాకు. ఇంతకన్నా ఏముంటుంది ఎంజాయ్మెంట్. సో యా, ఎంత బాగుంది నేచర్ చూడండి. టీ తాగుతుంటా ఈ నేచర్లో చలేసింది. నిన్న నైట్ అంతా చలేసింది, ఇప్పుడు కూడా చల్లగా ఉంది. అండ్ మర్చిపోయాను, మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? So beautiful, so elegant, just looking like a wow. సో ఇది ఒక ట్రౌజర్ టైప్ ఈ మధ్య ఎక్కువ ట్రై చేస్తున్నాను. ట్రౌజర్స్ అవన్నీ కూడా పర్సనల్ యూస్కి. సో కొంచెం మేక్ ఓవర్ అవుతున్నాను అనమాట. మంచి జెన్జీ బాయ్. సో ఎస్, మా ఆయన అయితే షార్ట్లు వేసుకుని ఎరగదీస్తున్నాడు కూర్గంతా కూడా. మేమైతే ఇక్కడ చెక్అవుట్ అయితే చేసేస్తున్నాము. ఇక్కడ నుంచి ఎలిఫెంట్ క్యాంప్, దాని తర్వాత ఇంకొక ప్లేస్, దాని తర్వాత ఎగ్జైటింగ్ ఉండబోయే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అంటే నేను ఎగ్జైట్ అవుతున్నా. అంటే స్టే చేయబోయే ప్లేస్ చాలా నేను ఆన్లైన్లో చూసి చాలా ఎగ్జైట్ అయ్యి బుక్ చేసేసాను. సో మీరు బ్లాగ్ మొత్తం చూడండి, నేను మీకు కూడా చూపిస్తాను. అంటే మీలో ఎవరైనా కూర్గు వస్తూ ఉంటారు కదా. సో ఈ బ్లాగ్స్ చూడడం వల్ల ఎంతో కొంత మీకు కూడా యూజ్ అవుతుంది. బోర్ కొట్టించకుండా మనం అయితే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. నేను టీ కంప్లీట్ చేసి వి స్టార్ట్. ఓకే బాయ్. వావ్, సన్సెట్ అవుతుండే ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి సీనరీ. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అయిపోయిన తర్వాత అది ఒక షాప్కి వచ్చాము. ఫుడ్ స్పైసెస్ కాఫీ హౌస్ అంట. చూద్దాం, భలే ఉన్నాయి కదా. నైస్, అన్ని స్పైసెస్ ఉన్నాయి. లోపల అయితే చాలానే ఉన్నాయి. స్మెల్ డిఫరెంట్ ఉంది. కప్స్ ఉన్నాయిరా, కప్స్. ఐ వాంట్ దిస్ కప్స్. ఇక్కడ ఏదో డ్యామ్ కనిపిస్తుంది. కన్నడ చదవడం రాదు. ఈ డ్యామ్
ఇదేంటి మీనుగారి ఓహో అది కాదా ఆ బోర్డు కాదా మా ఆయన ఏ బోర్డు నేను చూపిస్తున్నావు అని అయ్యో ఇది చాలా బాగుంది డ్యామ్ రిజర్వాయర్ నైస్ సో మనం ఎలిఫెంట్ క్యాంప్ కి వెళ్ళే దారిలో ఇది కనిపించింది ఏ నైస్ రోడ్ వా చిన్నగా అది చీల లీక్ అవుతుంది. ఏమో మరి 4 గేట్స్ మొత్తం సూపర్ రిజర్వాయర్. అక్కడ గుడి కూడా ఉంది టెంపుల్ ఏదో ఉంది అక్కడ వాటర్ దాని హైట్ వాటర్ ఉంటుంది. దాని హైట్ వాటర్ ఉంటుంది. హాయ్ లిఖిలేష్. హాయ్ అమ్మా. ఎంజాయింగ్ డే 3. ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అవునా? మనసు ఇలా కొట్టుకుంటుంది. ఓకే. తగ్గబట్టి నేను తిరగలేకపోతున్నాను కానీ చాలా ఆనందంగా ఉంది మనసుకి అయితే. ఓకే సో ఇది హరంగి రిజర్వాయర్. ఎస్ సో ఇది ఎంట్రన్స్. చక్కగా ఇందులో కూడా వెళ్ళి చూడొచ్చు సైట్ సీయింగ్ లో. హారంగి ట్రీ పార్క్ అండ్ ఎలిఫెంట్ క్యాంప్. ఎలిఫెంట్ క్యాంప్ బోటింగ్ బోత్. నేను ఏదైతే చూపించానో అది 2 ప్లేసెస్ లో ఉంది. ఇక్కడ ఇప్పుడు నేను చూపించింది వచ్చేసి బోటింగ్ అండ్ ఎలిఫెంట్ క్యాంప్ 2 ఉన్నాయి. సో ఎలిఫెంట్ క్యాంప్ వచ్చేసి 9 to 11 AM వరకే ఉంటుంది. సో ఇక్కడ ఎలిఫెంట్ది ఓన్లీ ఫీడింగ్ ఉంది, బాతింగ్ లేదు. ఇక్కడ ఓన్లీ 5 ఎలిఫెంట్స్ ఉన్నాయంట. అండ్ ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం, అక్కడ కూడా ఎలిఫెంట్ క్యాంపింగ్ ఉంది. అక్కడ 20 ఎలిఫెంట్స్ ఉన్నాయంట. అక్కడ ఎలిఫెంట్ బాతింగ్ అండ్ ఎలిఫెంట్ ఫీడింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఆల్రెడీ 9:30 అయిపోయింది. అక్కడ 11 కల్లా క్లోజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 20 kilometers ఉంది. సో అది వెళ్ళి అది కవర్ చేసుకొని రిటర్న్ వస్తాం. వేరే ఎలిఫెంట్ క్యాంప్ వెళ్తున్నాం. ఇందులో మనకి వ్యాక్స్ మ్యూజియంస్, VR గేమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు. హర్రర్ వరల్డ్ అంట, చాలా ఉన్నాయి ఇక్కడ. వావ్ సూపర్ ఉంది వ్యూ ఇదంతా సైడ్. ఓ వావ్ వచ్చేసాం మనం ఎలిఫెంట్ క్యాంప్ కి. హార్స్ కూడా ఉంది ఇక్కడ, షాపింగ్ కూడా ఉంది. కర్ణాటక మైసూర్ సిల్క్స్ అండ్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఎంపోరియం. ఇలా లోపలికి వెళ్ళాలి ఫస్ట్. అంతా బోటింగ్ కూడా ఉంది. ఏంటో మరి కేవలం ఒక మనిషి దూరే అంత ప్లేసే ఉంది లోపలికి వెళ్ళడానికి. బాగా ఉంది ఇక్కడ. తీసుకెళ్తున్నారు బోటింగ్. ఓ బోట్ లో వెళ్ళి అప్పుడు ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళాలా? ఎగ్జిట్ అవుతున్నారు లిఖిలేష్. హ్యాపీ. ఎలిఫెంట్ ముద్దు పెట్టాలి. సో ఎస్ we are going. చిన్నది పిల్ల, ఇది లిక్లేష్ లాంటిది కదరా? లిక్లేష్ ఫుడ్ పెడుతున్నారు దానికి. సో ఇప్పుడు వచ్చేసి ఎలిఫెంట్ క్యాంప్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు రిసార్ట్ కదా.
లిక్విష్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు రిసార్ట్ అంటే. ఏంటో ఏంటో అని ఊరిస్తున్నాను నేను, అందుకని చెప్పి. వెళ్దాం, సర్ప్రైజ్. అంటే రెగ్యులర్ గా హోటల్స్, రెగ్యులర్ గా హోమ్ స్టేస్, రెగ్యులర్ రిసార్ట్స్ అట్లాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్ థీమ్ తో ఉండే రిసార్ట్ సెలెక్ట్ చేశాను. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఏమున్నాయో, అక్కడికి వెళ్ళాక చూద్దాం. అన్ని అక్కడికి వెళ్ళాక చూడడం ఏంటి? అవును అంతే మరి, ఎందుకు బాగుంటుంది సర్ప్రైజ్. హలో లిక్లేష్, ఇక్కడ గ్రీన్ స్నేక్ అని ఆయన, మేము ఆకని మేము ఇందాక నుంచి కొట్టుకుంటున్నాం. ఆయన వెళ్ళమంటే వెళ్ళట్లే. ఇది స్నేకా ఆకా? ఏ లిక్కు ఆగు, నన్ను తోస్తున్నావు. ఇది ఆకు స్నేకా? ఆకు అమ్మ అది. ఇది స్నేక్ అని డాడీ, నీ ఆకని మేమిద్దరం. సరిపోయారు ఇద్దరును. పామే 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 అది. దూరం నుంచి కళ్ళు చెప్పాను పామని. రోడ్డుకి అడ్డంగా ఉంది. వెళ్ళిపోయింది పామది. స్టేకి వెళ్తున్న దారి అన్నమాట ఇదంతా కూడా. చాలా చాలా వైల్డ్ గా ఉంది. ఓ మై గాడ్, అడవిలోకి వెళ్తున్నాం. చిన్న రోడ్లు, లోయ పక్కన ఇమీడియట్ లోయ. ఇక్కడ ఒక హౌస్ ఉంది, దానికి ఒక దారి వేసుకున్నారు. ఇక్కడ కూడా హౌస్ ఏదో ఉంది కింద. వాటర్ సబ్బు వినిపిస్తా, చూసారా లోయల నుంచి వాటర్. ఎస్, ఇప్పుడే రూఫ్ టాప్ ఎక్కాను, మీకు కొంచెం చూపిద్దాం మంచిగాని. ఓ మై గాడ్, వచ్చేసాం. దిస్ ఇస్ ఎంట్రన్స్ రాయ్స్ కూర్గ్ కేవ్ హౌస్. ఎస్, మేము ఇప్పుడు వచ్చింది రాయ్స్ కూర్గ్ కేవ్ హౌస్ కి. మేము ఇప్పుడు కేవ్ లో ఉండబోతున్నాం అన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈ కేవ్ లో ఉండబోతున్నాం ఇప్పుడు మేము. ఎక్సైటెడ్ గా ఉంది కదా అఖిలేష్? ఇందులోనే ఉండబోతున్నాం మనం ఈరోజు. మేమైతే కేవ్ హౌస్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము లంచ్ చేద్దామని చెప్పేసి. నేను కేవ్ హౌస్ అంతా నేను మీకు ఈ బ్లాగ్ లోనే చూపిస్తాను. సో ఎస్, వ్యూ చూడండి. దారిలో ఆగితే వ్యూ ఎంత బాగుందో. వ్యూ పాయింట్ అనమాట, దిస్ వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్. దారిలో బ్యూటిఫుల్, అదిరిపోయింది. ఎస్, మేమైతే దబా రెస్టారెంట్కి వచ్చాము. పదనానికి ఎందుకు మొత్తం ఖాళీ చూస్తే పోతాను. మన కోసం స్పెషల్ గా బుక్ చేశాను నేను, ఎవరు ఉండొద్దని. అయిపోయింది మా లంచ్. ఇంకా ఇక్కడి నుంచి వేరే ప్లేసెస్ ఉన్నాయి కానీ చూడడానికి ఓట్స్ ఎక్కువగా రిలాక్స్ అవ్వడానికి పడుతున్నాయి కాబట్టి చూద్దాం. గో విత్ ద ఫ్లో. తీసుకున్నాం, స్పైసెస్ తీసుకున్నాం అండి. ఏవో కొంచెం షాప్. మా అమ్మ సోంపేందుకు ఇంత తీసుకున్నారు అర్థం తెచ్చింది. ఇది గవర్నమెంట్ కి సంబంధించిన షాప్ అని అంట, అంత మనకి మంచిగానే ఉంటది అని చెప్పారు. బట్ నాకు ఇక్కడ కప్స్ బాగా నచ్చాయి. మా ఆయన నుంచి కప్స్ వద్దాను. రీచ్ టు గ్లాస్ బ్రిడ్జ్ అని ఇక్కడ ఉంది, కానీ ఎటు వెళ్ళాలో తెలియదు.
లోపల కేవ్ ఉంది. కేవ్ వచ్చేసి టార్చ్ లైట్ వేసుకొని ఫోన్ టార్చ్ లైట్ అని చెప్పారు. ఓహో బేలీఫ్, నాకు ఇష్టమైన, అంటే మన ఇంట్లో ఎక్కువ మనం వాడతాం బిట్టర్ లైమ్. ఇది బిట్టర్ లైమ్ చెట్టు, సూపర్. రోజ్ వుడ్ సోప్ నట్, ఈ చెట్టు సోప్ నట్, నైస్. సో ఇట్లా వెళ్ళొచ్చు. బాగా చల్లగా ఉంది. ఇది అరబికా కాఫీ, అరబికా కాఫీ కూర్గ్ స్పెషాలిటీ. ఇదొక టైప్ ఆఫ్ కాఫీ. అయ్యా చీకటి ఉందయ్యా, వెళ్తురు ఉంది, సరిపోతుంది. దగ్గరికి వస్తే తెలుస్తుంది. హలో, కేవ్ నుంచి బయటకు వచ్చాం మనం. ఇది చుట్టూ ఒక రౌండ్ అన్నమాట. గ్లాస్ బ్రిడ్జ్, వ్యూ పాయింట్, అవన్నీ కూడా. ఇక్కడి నుంచి స్టార్టెడ్ టు రూమ్, కేవ్ రూమ్, రాయ్స్ కూర్గ్ కేవ్ హౌస్. ఇక్కడ ఫుల్ బాగుంది, చాలా బాగుంది హోమ్ స్టే మటుకు. అది మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాము. అది ఎంత అడ్వెంచరస్ గా ఉందంటే అసలు మామూలు రెగ్యులర్ తిరిగే రోడ్డు కాదు ఇది. దారుణంగా ఉంది రోడ్డు. ఓన్లీ సింగిల్ ఒక కార్ జస్ట్ అట్లా పడుతుంది అనమాట, అంతే. టూ మచ్, అసలు టూ మచ్ ఉంది. జస్ట్ 2 వీలర్స్ తిరిగే రోడ్లా ఉంది. కార్ కూడా అక్కడికి స్కిడ్ అవుతుంది. మేము కంప్లీట్ అడ్వెంచరస్ చేస్తున్నాం మొత్తం ఈ ట్రిప్ అంతా. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తే ఇవన్నీ చేయొచ్చు అనమాట. నేచర్ లోకి వెళ్ళడం అంటే బాగా బాగా వెళ్తున్నాం అనమాట నేచర్ లోకి. కార్ ట్రెక్కింగ్ చేస్తున్నాం మేము. మేమైతే హోటల్ దగ్గరకు వచ్చేసాము. ఇది హోటల్ అనాలా, హోమ్ స్టే అనాలా, ఏమనాలి, ఒక డిఫరెంట్ ప్లేస్ కదా ఇది స్టే చేయడానికి. సో రాయ్స్ కూర్గ్ కేవ్ వాళ్ళ వాటర్ ఫాల్స్ కి అయితే ఇది ఒక రూట్ ఉంది, డైరెక్ట్ గా ప్రైవేట్ వాటర్ ఫాల్స్ అనమాట. సో మనం చక్కగా వెళ్ళచ్చు ఇలాగా, అంటే మన వరకే ప్రైవేట్ గా ఉంటుంది వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి. అండ్ మీరు చూసినట్లయితే అక్కడంతా కూడా ఇదంతా కూడా ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదంతా డెవలప్ అయితే ఇట్లా ప్రైవేట్ గా కూడా అక్కడ కూర్చోవచ్చు, పార్టీ చేసుకోవచ్చు అనమాట. అంటే థిక్ ఫారెస్ట్ మధ్యలో హ్యాపీగా కూర్చొని చిన్న చిన్న పార్టీస్ అట్లా చేసుకునేలాగా ఇంకా చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం చక్కగా మన ప్రైవేట్ వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం అనమాట. వావ్, వండర్ఫుల్, సూపర్. సో ప్రైవేట్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళే రూట్ ఇది. వెళ్ళాను. ఓహో, ఇది కదా ఎంజాయ్మెంట్ అంటే. లిక్కిలేషా అంటే రెగ్యులర్ రెస్టారెంట్స్, రెగ్యులర్ హోటల్స్, ఇవన్నీ రెగ్యులర్. ఇట్లా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇట్లా అడవి మధ్యలో అట్లా నేచర్ దగ్గరగా ఇగోండి మన రాయ్స్ కేవ్ హౌస్. సో దానికి తగ్గట్టుగా మనం ఇట్లా మన ప్రైవేట్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. సూపర్ కదా, వావ్. ఇది ఇప్పుడు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నది. ఇలా ఫ్యామిలీస్తో వచ్చేటట్టు అయితే ఇది చాలా చాలా బాగుంటుంది. సో నేను డీటెయిల్స్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను ఎలా బుక్ చేశాను అనేది. మీరు కూడా ఫ్యామిలీతో కూర్గ్ వచ్చినప్పుడు చక్కగా ఇది బుక్ చేసుకోవచ్చు. మీకు వినిపిస్తుందా వాటర్ ఫాల్స్ సౌండ్స్? సూపర్ కదా. ఇది చక్కగా దారేయడం చాలా బాగుంది. మా అమ్మ భయపడుతుంది కానీ ఇక్కడంతా ఏం పర్వాలేదు, అంత భయపడాల్సిందే లేదు.
అదే ఇప్పుడు అంటే వర్షాలు పడుతున్నాయి అనుకో అప్పుడు భయం వేస్తుంది, ఎందుకంటే ఇదంతా జారుతుంది. సో ఇప్పుడు అంతేం లేదు, కిందకి వెళ్ళొచ్చు అనమాట. మనకైతే వర్కౌట్ కాదు, లేడీస్కి పిల్లలకి. ఇది తాడు పెట్టారు, ఈ తాడుతో దిగి ఆ లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. ఐ కెన్ వాయిదా చూద్దాం, నాకు కంటికి కనిపిస్తుంది. అదిగో అక్కడ ఉన్నాయన్నమాట వాటర్ ఫాల్స్. దేర్ సో ఇక్కడి నుంచి అయితే కష్టం, ఇక్కడి నుంచి అయితే ఇక్కడ ఈ మాత్రం కొంచెం రిస్కీ ఉంది. అక్కడి నుంచి రాళ్ళ మీద నడుచుకుంటే అటుగాని ఇటుగాని వెళ్ళే లాగా అనిపిస్తుంది అనమాట లైవ్ లో చూస్తుంటే. బట్ ఇది రిస్క్, తాడు పట్టుకొని ఎక్కాలి దిగాలి. సో దిస్ ఈజ్ వాటర్ ఫాల్స్. వాళ్ళైతే మెన్షన్ చేయలేదు వాటర్ ఫాల్స్ గురించి, మేమే ఎగ్జైట్ అయ్యి వెళ్ళాం. పైకి వస్తున్నా, అందుకే అలసిపోతున్నా. ఎస్, ఇప్పుడు వచ్చేసి నేను మీకు రాయ్స్ కేవ్ హౌస్ చూపిస్తాను. ఎంత బాగుందంటే రీల్ చేసి కూడా పెట్టాను, యూ కెన్ సీ. సో ఎస్, మనం వచ్చేసాం రాయ్స్ కేవ్ హౌస్ ఇన్ కూర్గ్. సో ఇది ఎంట్రన్స్. గృహలో ఉండబోతున్నాం అనమాట. ఫస్ట్ ఈ బెల్ కొట్టాలి, ఆ బెల్ కొట్టి లోపలికి రావాలి, ఎందుకంటే ఎవరో ఒకరు వస్తున్నారు లోపలికి అన్నట్టుగా. అది బెల్ అనమాట, ఇంటికి బెల్ ఉంటుందని. బట్ వీళ్ళు కూడా బెల్ ఇచ్చేయాలండి, ఎందుకంటే లోపల ఉంటాం కదా. సో వెళ్ళిపోదామా, చలో. సో ఎస్, గుహలో ఎంటర్ అయిపోతున్నాను. ఓ మై గాడ్, ఇది యాక్చువల్గా సైట్ సీయింగ్ ప్లేస్ కింద పెట్టచ్చు నన్ను అడిగితే, అంత బాగుంది. ఇక్కడ మంకీస్ కూడా ఎంట్రన్స్ లో ఉన్నాయి, ఈ కార్నర్ లో నెస్ట్లు ఉన్నాయి. అంటే గుహలో ఎలా అయితే ఉంటుందో ఆ ఫీలింగ్ కలిగారు అనమాట. సో వెల్కమ్ టు రాయ్స్ కేవ్ హౌస్. ఎస్, అసలు లోపల ఎంత బాగుందంటే, ఇది హాల్. సో హాల్ ఇక్కడ నుంచి చూసినట్లయితే మా వాళ్ళు ఆల్రెడీ చిల్ అవుతున్నారు. మమ్మీ ఎలా అనిపించింది ఇది? వెరైటీగా ఉంది. అసలు మనకి వైజాగ్ హైదరాబాద్ పీపుల్స్ కదా, ఇంత ఐడియా లేదు. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా, చాలా డిఫరెంట్ గా. అంటే ఇక్కడ అంతా కూడా అదేంటి కార్వింగ్ ఏదో అంటారు కదా, అదంతా డిజైన్ ఉంది. దానికి లైటింగ్ పెట్టారు. అండ్ ఇక్కడ వెల్కమ్ ఒక ఐడల్ ఉంది. సో అంటే మనకి ఒక ఫ్యామిలీ ఖచ్చితంగా రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందో అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. వైఫై ఉంది, ఇదిగోండి స్పీకర్, బీన్ బ్యాగ్స్, చైర్స్, హ్యాండ్ వాష్ కూడా మంచిగా మనకి ఇక్కడ ఉన్నది. అండ్ ఇక్కడ నుంచి కిచెన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో కిచెన్ మొత్తం అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. యాక్చువల్గా మేము అక్కడ ఎక్కువగా రిసార్ట్స్కి వెళ్తుంటాం కదా, అందుకే ఈ రిసార్ట్ చూస్తే ఇంకొంచెం ఎగ్జైట్ అయింది, ఎందుకంటే ఇక్కడ మనకి సింగిల్ స్టవ్ ఉంది పెద్దది, అండ్ ఫుల్ క్రాకరీ ఉంది. సో ఇదంతా చూస్తే ఎంత డిఫరెంట్ గా ఉందో, అంత చాలా డిఫరెంట్ ఉంది. ఓవెన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అండ్ బేసిక్ సాల్ట్, షుగర్ ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టారనమాట, బేసిక్ అన్ని కూడా. అండ్ ఈ వాష్ బేసిన్ కూడా చాలా బాగుంది. దానికి హ్యాండ్ వాష్ అండ్ చిన్న చిన్న కప్స్ కూడా ఉన్నాయి. ఓహో, ఇవి క్యాండిల్స్ వి, నైస్. సో నైట్ టైం కూడా చూద్దాం. అండ్ 2 bedrooms ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను, ఆ తర్వాత ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. యా, మనం అయితే ఫస్ట్ సెకండ్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాము. చెప్పాను కదా, ఖచ్చితంగా ఫ్యామిలీస్ వస్తే ఎంజాయ్ చేస్తాయి, ఎందుకంటే ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ కిడ్స్ కి చాలా బాగుంటుంది. ఇట్లా బంక్ బెడ్ మోడల్ లోని ఇట్లా చేశారు అనమాట. ఎంత బాగుందంటే చాలా ఈజీ, పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, చక్కగా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ రూమ్ కి ఏంటి అంటే ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది. అంటే ఫ్యాన్ అంటే సీలింగ్ ఫ్యాన్ లేదు, ఈ రూమ్స్ కి సెపరేట్ గా స్టాండ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, అవి పెట్టారు అనమాట. అండ్ నేను కిందకి వచ్చేస్తా. కింద బెడ్డింగ్ అంతా కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి నాకనమాట, సో రెడీ అవ్వడానికి మిర్రర్ లో కూడా మనకి ఈ ఏమంటారు, ఈ చెట్లు, ఈ కేవ్ అన్ని ఆ థీమ్ తోనే చేశారు చక్కగా. ఇక్కడ ఒక మిర్రర్, ఇక్కడ ఒక మిర్రర్. అండ్ వాష్రూమ్స్ కూడా బాగున్నాయి, కంఫర్ట్ గా ఉన్నది అనమాట. అండ్ వీళ్ళు టవల్స్, నాప్కిన్స్, పిల్లోస్, దుప్పట్లు అన్ని 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 ఇచ్చేసారు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి కూలర్ కూడా ఉంది.
అంటే కూలరు, ఫ్యాన్, ఏసీ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇది నాకు బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్, ఎక్స్ట్రా బెడ్స్ ఇది. సో ఎక్స్ట్రా బెడ్స్ కూడా వేసుకోవచ్చు హ్యాపీగా. ఎస్, ఇప్పుడైతే మనం మళ్ళా అటాచ్డ్ కిచెన్ హాల్లోకి వచ్చేసాము. అండ్ మెయిన్ హాల్ వ్యూ నేను పగలు చూపిస్తున్నాను, రాత్రి ఎలాగో మనకి ఫుల్ చీకటిగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నుంచి మంచి వ్యూ, డే టైంలో కూడా సూపర్ వ్యూ, హ్యాపీగా అలా కూర్చొని మంచిగా కాఫీ టీ తాగుతుంటే భలే ఉంటుంది కదా, సూపర్ వ్యూ. ఎస్, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, చక్కగా హాల్లో ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. టేబుల్ కాన్సెప్ట్, కింద కూర్చునే కాన్సెప్ట్, చక్కగా కింద కూర్చోాలంటే కింద, పైన కూర్చోాలంటే పైన. ఎస్, ఇప్పుడు వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ చూపిస్తాను నేను మీకు. సో దిస్ ఇస్ ద మెయిన్ బెడ్రూమ్. ఎస్, ఇక్కడ బెడ్ మీద కూర్చొని అది వ్యూ, అబ్బా దీనికోసం కదా ఇంత కష్టపడింది. అసలు ఎంత క్రేజీ ఉందంటే టూ మచ్ క్రేజీ. నేను ఓపెన్ చేస్తాను నేను మీకు, వెయిట్. ఎస్, దిస్ ఈస్ ద వ్యూ. ఇది బెడ్రూమ్ నుంచి ఉండే బాల్కనీ. అండ్ ఇక్కడ కూడా మంచిగా కూర్చొని చిల్ అవ్వచ్చు. వాటర్ ఫాల్ సౌండ్ ఎంత బాగుందో. ఎస్, అండ్ ఇక్కడంతా కూడా మనకి సైడ్ స్మాల్ బాల్కనీ ఇచ్చారు. ఐ థింక్ ఇది వాటర్ ఫిల్ చేసుకోవచ్చేమో, చేస్తారేమో తెలియదు. అండ్ ఇక్కడ కూడా మనకి ఫుల్ చలికాలంలో హీటర్ పెట్టుకొని ఇక్కడ కూర్చొని చిన్నగొచ్చు. ఇది నాకు బాగా నచ్చింది అనమాట, చాలా 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 నచ్చింది ఈ బాల్కనీ. ఇక్కడ నుంచి వస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. వాటర్ వెరీ థిక్ ఫారెస్ట్, అంటే ఇట్లా ఫారెస్ట్లో కూర్చొని ఎంజాయ్ చేయాలి, థిక్ ఫారెస్ట్ మధ్యలో ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు నేను ఇది హ్యాపీగా బుక్ చేస్తాను. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాదు, మొత్తం నా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీ. నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాను. వాళ్ళు పాపం వీడియోలో అంత ఎగ్జైట్ అవ్వలేకపోయారు, కానీ వీడియో నాకు చాలా మంచి రివ్యూ ఇచ్చారు అనమాట. మా ఆయన కూడా ఫుల్ ఖుష్. సో వాళ్ళు అంత ఎక్స్ప్రెసివ్ కాదు కాబట్టి మీకు తెలియలేదు, బట్ మా ఫ్యామిలీ ఫుల్ ఖుష్. నేనైతే 100% సజెస్ట్ చేస్తా అబ్బా, నాకైతే బాగా నచ్చింది, వెరీ నైస్. హలో, సో ఎస్, నేనైతే మంచిగా రిలాక్స్ అవుతున్నా ఇక్కడ. ఐ థింక్ నేను ఈ వ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా నేను నైట్ వ్యూ చూపిస్తాను ఖచ్చితంగా. సో నైట్ వ్యూ చూపించాక నేను క్లోజ్ చేస్తాను. అండ్ మేమైతే కంప్లీట్గా రిలాక్స్ అవ్వడానికి వచ్చాం కాబట్టి రిలాక్సేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అండ్ మీరు కూడా కావాలి అనుకుంటే, నేను ఇది ఆన్లైన్లో చూసాను. ఆన్లైన్లో ఫస్ట్ టైం చూసినప్పుడు ఇట్లా సెర్చ్ చేస్తుంటాం కదా ఏ ప్లేసెస్కి వెళ్ళాలి ఏంటి అనేది. ఇది సెర్చ్ చేసినప్పుడు నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. కాకపోతే వీళ్ళు నాకు డేట్ అటు ఇటు అయిందనమాట. సో అందుకని చెప్పి నేను మొత్తం ప్లాన్ చేంజ్ చేసుకున్నా, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇచ్చి. వన్ డే నాకు అటు ఇటు అయిపోయింది, ఎందుకంటే అవైలబిలిటీ ఉండాలి కదా. సో ఇది అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రాపర్టీ ఈజ్ క్రేజీ ప్రాపర్టీ. చక్కగా ఒక 2 ఫ్యామిలీస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వచ్చి మొత్తం అన్నీ ఉన్నాయి, హాల్, కిచెన్, బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్ ప్రాపర్టీ అన్నమాట ఇది. అండ్ ఇంత డిఫరెంట్ థీమ్తో ఉంది కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇద్దరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి. సో ట్రై చేయండి, అంటే ప్రమోషన్ అనేం కాదు, నేను చాలా ఎగ్జైట్ అయ్యాను కాబట్టి, నేను ఇక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై. నేనైతే కింద నా డిస్క్రిప్షన్లో వీళ్ళ తాలూకు కాంటాక్ట్ నెంబర్స్, మ్యాప్ అన్నీ ఇస్తాను. సో మీరు చూసుకొని కూర్గు వస్తే మటుకు నేను హైలీ సజెస్ట్ చేస్తాను. రాయ్స్ కేవ్ హౌస్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్. మాకు స్నాక్స్ అండ్ కాఫీ వచ్చింది ఇప్పుడే. వేడి కాఫీ, వేడి పకోడీ, అండ్ లిక్లేష్ కోసం మ్యాగీ. ఈవినింగ్ స్నాక్స్ వండర్ఫుల్, చాలు జీవితానికి. వ్యూ చూడండి ఎంత బాగుందో, మంచిగా ఇక్కడ అంతా లైట్స్ వేశారు. అండ్ ఇది ఎంట్రన్స్. వావ్, నైస్ కదా. సో నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. మా వాళ్ళు మంచిగా సినిమా చూస్తున్నారు అనమాట. డిన్నర్ అయితే వచ్చేసింది. చికెన్ బిర్యానీ, రోటీ, ఎగ్ కర్రీ, వేడిగా ఉన్నాయండి, మటన్ కర్రీ, రైతా కూడా ఉంది. డన్, దిస్ ఆర్ డిన్నర్.
సో నైట్ వ్యూలో మన కేవ్ రిసార్ట్ ఎలా ఉందో చూసారా. అంటే ఇప్పుడు ఇదంతా వాటర్ ఉండే క్లీనింగ్ కోసం అని చెప్పి తీశారు. పక్కన టబ్లో వాటిల్లో మంచిగా ఫిషెస్ అన్నీ పెట్టారనమాట. సో ఇవన్నీ స్ట్రింగ్ లైట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అండ్ దీనికి క్యాంప్ ఫైర్ కూడా ఉంది. నైట్ వ్యూ ఒకసారి చూపిద్దామని తీస్తున్నా మీకు. సో దిస్ ఇస్ ద క్యాంప్ ఫైర్ ప్లేస్. చక్కగా క్యాంప్ ఫైర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సిట్టింగ్ ప్లేస్ బాగుంది కదా. వావ్ సూపర్. యా ఇది మన కేవ్ హౌస్. బ్రేవ్ ఏమంటారు తల. సో ఇక్కడ ఒక సెక్యూరిటీ ఫ్యామిలీ కూడా ఉన్నారు. సో వాళ్ళు మనల్ని టేక్ కేర్ చేస్తారనమాట. ఫుడ్ అదంతా కూడా తీసుకొచ్చి మనకి ఏదైనా కావాలన్నా కూడా ముందుగుంటా చెప్తే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇది కంప్లీట్గా అడవి మధ్యలో ఉన్నది కాబట్టి ఫుడ్ అవన్నీ కూడా ముందుగుంటూ ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ టైంలో చెప్పేస్తే వీళ్ళకి డిన్నర్ బ్రేక్ఫాస్ట్ 2 కాంప్లిమెంటరీ ఇస్తారనమాట. అండ్ లంచ్ వచ్చేసి మనం బయట ఎక్కడైనా తిరుగుతాం కాబట్టి ఎక్కడైనా తినేయచ్చు. డిన్నర్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ కాంప్లిమెంటరీ ఇస్తారు. మనకు నచ్చిన మావాడు ఇప్పుడే మంచిగా బిర్యానీ ఎంజాయ్ చేసి వచ్చాడు. తిన్నాడు ఇప్పుడే చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ. భయం ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే వాటర్ ఫాల్స్ అబ్బు మరి అలానే ఉంటుంది. మనం కంప్లీట్ అడవి మధ్యలో ఉన్నాం. మళ్ళీ మనం ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయగలమా చెప్పు. సిటీలో ఉంటే మనకి ఇలాంటివి అసలు ఇంత ప్యూర్ ఆక్సిజన్ మనం పీల్చగలమా చెప్పు. మార్నింగ్ లెక్కనే రూమ్ నుంచి వ్యూ ఇది. గుడ్ మార్నింగ్ గైస్. వావ్. సో నేను కొంచెం లేచా, అప్పటికి ఎండ వస్తుంది. బట్ మమ్మీ వాళ్ళు లేచి ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇదేదో పక్షి మార్నింగ్ నుంచి సాంగ్ పాడుతూనే ఉంది. నేను ఇప్పుడు మాట్లాడాను కదా ఆగిపోయింది. మళ్ళీ సైలెన్స్ అవ్వగానే పాడుతుంది. So yes, this is all about our today's vlog. I think నాకు నిన్న అయిపోయింది బ్లాగ్. ఈ రోజు ఎండ్ చేస్తున్నా. సో వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ కొట్టండి. అండ్ ఏమంటారు ఈ ప్రాపర్టీ గురించి మొత్తం డీటెయిల్స్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చితే ప్లీజ్ డూ కాంటాక్ట్. సో యా బాయ్, టేక్ కేర్. అండ్ వ్లాగ్స్ ఖచ్చితంగా సిరీస్ ప్రకారంగా చూడండి. వాడు బ్రష్ చేస్తున్నాడు. సిరీస్ ప్రకారంగా చూడండి. చూస్తే బాగుంటుంది. బాయ్. బాయ్ చెప్పు.